బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారా? ఉదయశ్రీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటుకు, తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ అందించబోతున్నారు. ఈరోజు ఎవరు కూడా నామినేషన్ వేయట్లేదు, కానీ పార్టీకి సంబంధించి అధికారికంగా అఫీషియల్ బీఫామ్ని కేసీఆర్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. అందుకు సంబంధించి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ రాబోతున్నారు. ఇటు పార్లమెంటుకు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్లు అందజేస్తూనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వం మొత్తం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులందరితో సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నారు. అందరి సమక్షంలో వాళ్ళకు బీఫామ్లు ఇవ్వబోతున్నారు. బీఫామ్లు ఇస్తూ వాళ్ళకు ఒక దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఎలా ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనేటటువంటి అంశాలు చెప్పబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల నుంచి వాళ్ళు అయినటువంటి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే విషయాన్ని చెప్పబోతున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి బహిరంగ సభలతో పాటుగా రోడ్ షోలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు సంబంధించి రోడ్ షోలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఏ నియోజకవర్గాల నుంచి ఈ రోడ్ షో వెళ్ళబోతుంది, ఎక్కడెక్కడ నియోజకవర్గాల్ని కవర్ చేయబోతున్నది కూడా నాయకులకు చెప్పబోతున్నారు. ఈరోజు అందరికీ బీఫామ్లు ఇవ్వడంతో పాటుగా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఎంతైతే ఖర్చు పెట్టాలో అంత పార్టీ ఫండ్గా కూడా ఇవ్వబోతున్నారు. 95 లక్షల రూపాయల చెక్కుని పార్టీ ఫండ్గా బీఫామ్తో పాటుగా అధినేత అభ్యర్థులకు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 17 మంది అభ్యర్థులను కూడా డిసైడ్ చేశారు. అయితే ఇందులో వరంగల్కు సంబంధించి ముందుగా అభ్యర్థి ఖరారు చేసిన తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత మరొక అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు 17 మంది అభ్యర్థులకు బీఫామ్లు అందజేయడం, రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశంలో కేసీఆర్ పాల్గొని వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.